హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేస్తారో ఒకసారి చూసేద్దాం రండి. గుమ్మగుమ్మలాడే అమెరికా అందం రమ్మంటూ ఉంది చలాకీ చం. అసలు మామూలుగా లేదు, మామూలుగా స్మెల్ రావట్లేదు. సూపర్గా చేస్తున్నాడు. కారము ఉప్పు వేస్తున్నాడు, ఆయన వేస్తున్నాడు, కరగర తిప్పుతున్నాడు. అసలు నోరు ఊరేస్తుంది. అప్పుడు ఎప్పుడెప్పుడు తిన్నాం ఎప్పుడెప్పుడు లేదని. బాగా కారం వేస్తున్నాడు. కారం కొద్దిగా ఘాటుగా స్పైసీగా ఉండాలని కారం ఎక్కువ వేపిస్తున్నాము. ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఆ మాత్రం ఉండాలి. నాన్ వెజ్ అంటే కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. బా, చూస్తుంటే ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నట్టుంది. అసలు దీన్ని ఫ్రై చేసిండనమాట. సో కొద్దిగా మేము కొద్దిగా సేర్వ కూడా ఉండాలని చెప్పామన్నమాట. కొద్దిగా రైస్లో కూడా తినడానికి బాగుంటుందని అసలు వాటర్ వేసాడనమాట. ఇప్పుడు చాలే బాబాయ్, చాలే వేస్తున్నాడు. ఇంకో చికెన్ మసాలా వేస్తున్నాడు, సేరు వేస్తున్నాడు అందులోకి. ఇది డిఫరెంట్ ఆఫ్ చికెన్ అనమాట. వాటర్ వేస్తే మొత్తం ఇది అయిపోతుంది. అందులో సేరు వేస్తాడు, సేరు సిక్కుగా ఉండాలని. మొత్తానికి చికెన్ రెడీ అయిపోయింది. మసాలా వేస్తున్నాడు. అన్ని టేస్ట్ రావడానికి కోసం మనకు మసాలా ఐటమ్స్ అన్నీ వేస్తున్నాడు అనమాట. కస్తూరి మేతి, పచ్చి కొత్తిమీర వేస్తున్నాడు అనమాట. సూపర్. మొత్తానికి చికెన్ కర్రీ రెడీ.